ఒడిలో అడ్జస్ట్ చేసాం, తర్వాత చేయూతలో అడ్జస్ట్ చేసాం. అసలు మైనారిటీలకు 300 కాదు 1000 కోట్లు 2000 కోట్లు దాటింది మా బడ్జెట్. ఒక్కోసారి 5000 కోట్లు దాటింది అంటారు. దాంట్లో అడ్జస్ట్ అయిపోయినా అంటారు. కానీ విదేశీ విద్య, ఇంపార్టెంట్ స్కీములు, పెళ్లి పథకాలు చేయలే కదా. అది ఎస్సీ కమ్యూనిటీకి. కానీ నేనేమంటానంటే ఈ బడ్జెట్లకు ప్రతిదానికి సప్లాన్, ఈ బడ్జెట్కు ఇంత ఖర్చు పెట్టాం, ఇంత లోటు, ఇంత మనం మిగిలింది, ఇంత ఇలా చెప్పరు వాళ్ళు. తెచ్చిందేమో ఇంత అప్పు, ఉన్న నిధులేమో ఇవి, ఇది ఇంది. తర్వాత మేము తాకట్టు పెట్టినాము, మార్టిగేజ్ చేసి ప్రతి ఆస్తిని చాలా. ఇప్పుడు ఒక్కొక్కటి వస్తున్నాయి. నిజంగా కూడా సెక్రటరీ కూడా తాకట్టు పెట్టారని చూడాలి. వైజాగ్ కమిషన్ ఆఫీస్ తాకట్టు పెట్టారు. ఇది మీకు తెలుసా అని నేను ఒక ఏదో చూశాను సోషల్ మీడియాలో. టిట్కో ఇళ్ళు తాకట్టు పెట్టారంటున్నారు. సర్పంచుల నిధులు అయితే క్లియర్గా డైవర్ట్ అయ్యాయి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఎదురుగానే, డిప్యూటీ సీఎం గారి ఎదురుగానే చెప్పారు. సో తర్వాత జీపీఎఫ్ మా ఎంప్లాయీస్ నిధులు, టీచర్లవి, పోలీసు వాళ్ళవి, రిటైర్ అయిన వాళ్ళవి ఇప్పటికీ వాళ్ళకు అందక అలో లక్ష్మణ పాపం పెళ్ళిళ్ళు చేయాలా, అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేయాలా అల్లాడిపోతున్నారు. సో కేంద్రం నుంచి కొన్ని పథకాలు ఉన్నాయి. 60% వాళ్ళు ఇస్తారు, 40% స్టేట్ వేసుకోవాలి. అది మీకు తెలుసు. అది ముస్లిందే చెప్తున్నాను నేను. దేర్ ఇస్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్, సరే జల్ జీవన్లు, ఇవన్నీ రైతులవి, ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను మైనారిటీస్ గురించి చెప్తున్నా. ప్రధాన మంత్రి జన్ వికాస్. ఓకే. దాంట్లో ఏమిటంటే పాలిటెక్నిక్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్, మైనారిటీ భవన్స్, కదిరి, హిందూపూర్, కడపలో నేను వెళ్ళి ప్రూవ్ చేశాను. 23 కోట్ల రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్కి కేంద్ర ప్రభుత్వం 14 కోట్లు పైన రిలీజ్ చేస్తే 60%. అది దారి మళ్లింపు. ఈ విధంగా ప్రధానమంత్రి జన్ వికాస్ ఒక్కటే చెప్తున్నాను నేను. మిగతా డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి. ఎస్సీలకు వచ్చాయి, ఇది వచ్చాయి. మైనారిటీ 400 కోట్లు దార్యా స్వాహానా తెలియదు ఇప్పటికీ. 200 కోట్లు వేసి వీళ్ళు కదిరికి వెళ్తే అత్యంత దయనీయమైన స్థితి. బిల్డింగ్లో ఎప్పుడో లేచిన కంప్లీట్ కాల. తర్వాత కదిరి, హిందూపూర్, గుంటూరు, కడప, ఇట్లా ప్రతి మైనారిటీ ఏరియాలో 60-40 దారి పడ్డాయి. నేను బట్టి మైనారిటీ డిపార్ట్మెంట్వే 400 కోట్లు చెప్తున్నా, నో అకౌంట్. ఈ విధంగా మీరు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి దారి మళ్ళాయి. అప్పులు ఎక్కడ పోయాయో తెలియదు. మీరేమో బటన్లు చేసి ఆపరేట్ చేసింది 2.7 లక్షల కోట్లు. కాదండి, ఇన్ని పథకాలు మేము ప్రవేశపెట్టి ఇన్ని చేసామని చెప్పినప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా వాటిని మేము సమర్థవంతంగా అమలు చేస్తామని అన్నప్పుడు ఎందుకు ఇటు నుంచి మైనస్ అలిగేషన్స్ వస్తున్నాయి? నేను చెప్తాను ఇప్పుడు.